కలం కావల్ ఏ వెనిమ్ అండర్నీత్ మలయాళం ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్ పార్ట్ 2 రెండో భాగం చివరి భాగం. ఇక ఇది పిక్చరు మనకి భాగాలుగా ఒక 9 చాప్టర్స్ కింద డివైడ్ చేసి కథను చెప్పిన తీరు మనల్ని ఆకట్టుకుంటుంది. డిఫరెంట్గా ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంది. సో ఇందులో మలయాళంలో వచ్చినటువంటి ఒక అద్భుతమైన సినిమాకి తమిళనాడు కూడా జాయిన్ చేసి తమిళ్ పాటలకు ఇష్టపడి సంబరం పాటలను ఇష్టపడేటువంటి ఒక రేడియో ప్రేమికుడిగా మమ్ముట్టి స్టాన్లీ దాస్ పాత్రలో మెప్పిస్తాడు. హంతకుడిగా ఫస్ట్ అతను ఇంట్రొడ్యూస్ చేసి అతనికి ఈ కిల్లింగ్ ఎందుకు వచ్చిందంటే ఒక్కొక్కరికి డ్రగ్ అడిక్షన్ ఉంటుంది, ఒక్కొక్కరికి సెక్స్ అడిక్షన్ ఉంటుంది, ఇతనికి మాత్రం కిల్లింగ్ అడిక్షన్ ఉంది అని దానికి ఒక కథ చెప్తాడు. మనకి విలన్ అయినటువంటి ఈ సినిమాకి హీరోగా నిలబడ్డ వినాయకన్ అతను ఏం చెప్తాడంటే, ఒక అతనికి ఎలుకలు ఇంట్లో ఉండేవి, ఆ ఎలుకలను చంపి అలవాటు అయింది. ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఎలుకలను చంపని తాత చెప్తే ఆ ఎలుకలు చంపుకుంటూ అలవాటు అయిపోతుంది. ఎలుకలన్నీ అయిపోతాయి ఇంట్లో చంపడం. అయిపోయిన తర్వాత తనకు అలవాటు మారిపోయింది కదా, ఇంకా ఆ ఎలుకల తర్వాత ఇంకా మనుషుల్ని చంపడానికి మొదలు పెడతాడు. అట్లా ఇతనికి కూడా ఒక వృద్ధుడిని కూడా రోడ్డు మీద బిచ్చగాడు ఉంటే అతనికి అన్నం పెట్టి అందులో విషం పెట్టి చంపేస్తాడు. అంత క్రూరమైనటువంటి వ్యక్తి. సో ఒక అమ్మాయి చాలా పిల్లలు వాళ్ళు ఉంటారు. చక్కగా ఒక చిన్న పాపకి ఒక తండ్రి లేడు, ఆమెకి అంటే భర్త లేడు, ఆ పాపకు తండ్రి లేడు. ఆమె అర్థం చేసుకుంటుంది, నువ్వు కొత్త డాడీ కోసం ట్రై చేస్తున్నావా అని చెప్పేసి. చిన్న పాప 11 ఏళ్ళ పాప. సో నేను రేపు వస్తానమ్మా, నీకు అన్నీ కావాలని అన్నం పెట్టి నీళ్ళు పెట్టి అన్నం పెట్టుకొని ఇతని కోసం పడుకోవడానికి వస్తుంది ఇతనితో. సో అట్లా వాళ్ళందరినీ వల్ల వేసుకుంటాడు. ఎవరు ఇళ్ళలో తప్పిపోయిన వాళ్ళు, చెప్పకుండా ఇంట్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు, మిస్సింగ్ కేసులు అలాంటివన్నీ ఆడవాళ్ళ అడ్రస్లు వెతికి వాళ్ళకి రేలుకొని ఆశలు చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి అనుభవించి దెంగి ఆ తర్వాత చంపేస్తుంటాడు. పోస్ట్ మార్టంలో ఫిజికల్గా వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉన్నాయి, అక్కడక్కడ తీపి గుర్తులు రొమాంటిక్ గుర్తులు ఉన్నాయి తప్ప కసిగా రేప్ చేసిన దాఖలాలు కనబడతలేవు. అంటే విల్లింగ్ తోటే జరిగింది వీళ్ళకు శోభనం అనేటువంటి ఎంక్వైరీ తెలుస్తుంది. ఎంతోమంది అందమైన అమ్మాయిలను చూస్తారు. లాస్ట్కు దివ్య అనే అమ్మాయి దగ్గరికి వచ్చిన తర్వాత నా పిల్లాడిని చంపేస్తారని బెదిరించారు పిల్లల్ని, నేను ఏం చెప్పలేను అన్నప్పుడు ఎంతో కష్టంగా అక్కడ వినాయకను ఎవరైతే ఆయన పాత్ర జయకిషన్ పాత్ర అతను అద్భుతంగా చేశాడు ఇంటెలిజెన్స్ అధికారిగా. సో తమిళనాడు పోలీసులు స్టేషన్ పరిధిలో వచ్చేటువంటి కేసుని కేరళ పోలీసులు వచ్చి కేరళ పోలీసు వచ్చామంటే ఎంతోమందిని ఇన్వెస్టిగేట్ చేస్తూ లాస్ట్కి ఫోన్ నంబర్ ఆధారంగా పట్టుకుంటే ఆ ఫోన్ సిమ్ములేమో వేరే వాళ్ళవి మిస్ అయిపోయిన ఆడవాళ్ళవి, అవి ఓపెన్ అయ్యేది కొద్దిసేపు, ఆ తర్వాత ఆగిపోతుంది. కానీ ఆ ఫోన్ వేరే ఫోన్లోంచి మాట్లాడుతూ ఉంటారు. ఈ మిస్టరీకి వాళ్ళకి అక్కడ కొన్ని ఎలిబీస్ దొరుకుతాయి, అంటే కొన్ని ఆనవాళ్ళు అక్కడికి దొరుకుతాయి. ఆ సాక్ష్యాలు ఏంటి అంటే ఒక దగ్గర ఏమో ఒక పిన్ను, గుండు పిన్ను. ఈ పిన్ను మామూలుగా యూనిఫామ్కి వాడతారు, ముఖ్యంగా మన పోలీస్ యూనిఫామ్. తర్వాత నోట్స్ కాగితం, ఈ కాగితం పోలీసులు వాడతారు జనరల్. అంటే పోలీస్ ఎందుకు కాకూడదు అని చెప్పేసి ఆ కోణంలో ట్రై చేస్తారు. అతను ఈ అంతా చూపించి ఇంటర్వ్యూ లోపల ఉఫ్ అంటూ ఇట్లా పొగ బయటకు వస్తుంది సిగార్ది, అతను నోట్లో సిగరెట్ పెట్టుకొని చంపేటువంటి విధానం మనకు మొదటి నుంచి చూపిస్తారు. స్టార్టింగ్ నుంచి ఎస్టాబ్లిష్ చేశాడు మమ్ముట్టి. అద్భుతంగా క్యారెక్టర్ని స్టాన్లీ దాస్ పాత్రలో ప్రాణం పోసాడు. ప్రాణప్రతిష్ఠ. జాతీయ ఉత్తమ నటుడు అంటే జాతీయ ఉత్తమ నటుడు. సామ్రాజ్యం లాంటి సినిమాలు, అద్భుతమైన సినిమాలు, సూర్యాది గ్రేట్ లాంటి అద్భుతమైన సినిమాలు, తర్వాత మణిరత్నం డైరెక్షన్లో మరి రజనీకాంత్ దళపతి లాంటి సినిమాలు చేసినటువంటి మమ్ముట్టికి ఇది మాస్టర్ రోల్. ఆ మధ్యలో హోమోసెక్సువల్గా యాక్ట్ చేసినటువంటి తన సొంత ప్రొడక్షన్లో అప్పుడు కూడా హోమోసెక్సువల్గా చేసి సంచలనం సృష్టించిన మమ్ముట్టి ఈ సినిమాలో విలన్గా యాక్ట్ చేసి మరోసారి సంచలనానికి నాంది పలికాడు. సో వినాయకన్ ఏమో అసలు చూడడానికి ఎంతో అట్లా ఏదో రకంగా ఉండేటువంటి వినాయకన్ని హీరోగా పెట్టి ఈయనేమో విలన్గా చేసి, మొన్న ఆ మధ్య వచ్చినటువంటి బ్లాక్ అండ్ వైట్ సినిమా భ్రమరం, జాతీయ అవార్డు కూడా పట్టిన సినిమా భ్రమరం సినిమా తర్వాత వచ్చినటువంటి ఈ సినిమా రీసెంట్గా పోయిన నెలే రిలీజ్ అయింది. సో పోయిన నెల సెన్సార్ అయ్యి లేటెస్ట్ సినిమా, చాలా అద్భుతంగా ఉంది సినిమా. సో ఈ పేరు కూడా తగ్గట్టుగా ఆకట్టుకునే విధంగా సాగిన దీనికి ద వెనిమ్ అండర్ నీత్ అనే ఒక క్యాప్షన్ కూడా పెట్టారు. సో ఆకట్టుకునే విధంగా చేసిన దీనికి జోస్ రైటరు స్క్రీన్ ప్లే అందించాడు. మ్యూజిక్ కూడా ఉపకరించింది. సినిమాలో హీరోయిన్స్ కూడా అందంగా ఉండి, రాజన్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా అందంగా ఉండి, దివ్య పాత్ర చేసినటువంటి అమ్మాయి రాజన్, వీళ్ళందరూ కూడా చాలా ఆకట్టుకునే విధంగా ఉండి సినిమాకి ఇవన్నీ తీసుకొచ్చారు. సస్పెన్స్ లాస్ట్ దాకా మనకంటే మొదలు ఓపెన్ చేసేసిన సస్పెన్స్ని ఎలా పట్టుకుంటారు ఇతను చూద్దాం అని ఒక లాడ్జ్లు పట్టుకుంటాడు. ఆ లాడ్జ్లకు తీసుకెళ్ళి దింగుతాడు. తర్వాత వాళ్ళ అమ్మాయిలకు ట్యాబ్లెట్లు ఇచ్చి నీ కడుపు రాకుండా ఉండాలంటే ట్యాబ్లెట్ వేసుకోవాలంటూ సైనైడ్ కలిపినటువంటి ప్రయోగం ఇచ్చి
వాళ్ళతోటి మింగిపిస్తాడు పిల్లలు కావద్దు అని. ఆ తర్వాత పబ్లిక్ టాయిలెట్కి తీసుకెళ్తే అక్కడ వెళ్ళి మంది బయట నుండి ఇలా అంటాడు. లోపలికి వెళ్ళిన తర్వాత చచ్చిపోతారు. తర్వాత వచ్చి పెయింటింగ్ గీసుకుంటాడు, ఎర్ర గీతలతో పెయింటింగ్ చేసుకుంటాడు. అది స్టైల్ అతనిది. సో లాస్ట్కి ఇతని బొమ్మ కూడా గీసుకునేటువంటి దాంట్లో ఆ బొమ్మ తీసుకొచ్చి ఇతనే కదా నేను మా అంతకుడు అని చెప్పి లాస్ట్కి చూపించడం, ఆ లాడ్జ్ దగ్గర ఫైట్, ఆ తర్వాత పట్టుకోవడం, ఆ తర్వాత ఈ పెనుగులాట్లో అతను చంపేయడం హంతకుని. ఆ తర్వాత ఇతను ఎందుకు చేశాడంటే యాక్సిడెంట్ ఇది ఇతనికి ఉంది, అడిక్షన్ ఉంది, అది చంపాలన్న అడిక్షన్, కిల్లింగ్ అడిక్షన్ ఉంది. సో ఎట్లయితే మనకు తాగుడు అడిక్షన్, డ్రింకింగ్ అడిక్షన్ ఉంటుందో, స్మోకింగ్ అడిక్షన్ ఉంటుందో, ఆ తర్వాత సెక్స్ అడిక్షన్ ఉంటుందో, ఇతనికి ఏమో కిల్లింగ్ అడిక్షన్ ఉంది. ఆ ఎలుకలు చంపిన తర్వాత ఇతను మనుషులు చంపడం అలవాటు అయిందని ఎటువంటి రీజన్ లేకుండా రోజుకో కత్తి చేస్తూ పున్నమి నాకు టైపులో చేసుకుంటూ వెళ్తాడు. అయితే నీట్గా ఇక్కడ యాక్చువల్లీ అతను ఒక్కొక్క దాన్ని అనుభవిస్తున్న దగ్గర చూపించవచ్చు ఏమన్నా, కానీ ఏం సాంగ్లు ఏం చూపించకుండా చాలా జాగ్రత్తగా తీసినటువంటి నిజాయితీ జోస్ది చాలా అద్భుతంగా తీశాడు సినిమా. నాకైతే చాలా నచ్చింది ఈ సినిమా. ఒక మాస్టర్ పీస్ అనదగ్గ సినిమా ఇది. సో అద్భుతమైనటువంటి ఈ సినిమాకి నేను ఇచ్చిన రేటింగ్ మొదటి భాగంలో చూసుంటారు, మళ్ళీ చెప్తున్నా రెండో భాగం కూడా ఉంది కాబట్టి 9 చాప్టర్లుగా వచ్చినటువంటి చాప్టర్లో కూడా ఎంత అద్భుతమైనటువంటి క్యాప్షన్స్ పెట్టారంటే చాలా అద్భుతం. కథకు లీడ్ చేసుకుంటున్నటువంటి క్యాప్షన్స్ పెడుతూ చెప్పిన విధానం బాగుంది. మొన్న కూడా ఇట్లాంటి అధ్యాయాలటువంటి చాప్టర్లది నేను ఇంకొక సినిమా లాస్ట్ రివ్యూలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సినిమా కూడా చాప్టర్ అది దురంధర్ సినిమా. సో అట్లాగే ఇది కూడా అది 10 చాప్టర్లతో వస్తే ఇది 9 చాప్టర్లతో వచ్చింది. అద్భుతంగా ఉంది ఈ సినిమా కూడా. సో దురంధర్ ఇది ఒకే వారంలో రావడం, రెండు కూడా చాప్టర్ వైజ్గా ఉండడము ఒక విశేషం కాగా, ఈ వారం తెలుగు సినిమాలు ఏమీ లేక దురంధర్కి ఆ తర్వాత ఈ సినిమాకి ఏదైతే ఈ మలయాళం సినిమా మమ్ముటిది ఉందో దీనికి కూడా మంచి థియేటర్స్ పడ్డాయి, ఎక్కువ మల్టీప్లెక్స్లు పడ్డాయి. సో మంచి టైంని మంచిగా వాడుకున్న ఒక అద్భుతమైన సినిమా. క్రైమ్ మిస్టరీ ఇష్టపడే వాళ్ళు ఎట్టి బస్సులో మిస్ కాకుండా చూడవలసిన సినిమా. వినాయక నటనకిను మమ్ముటి నటనకి మనకు పెట్టిన టికెట్ పైసలు వెళ్ళిపోతాయి. 4 లొకేషన్స్లో చేశారు, ఇలా చేశారు అనేది కొత్త సినిమా తీసేవాళ్ళు ఖర్చు లేకుండా కంటెంట్ బాగుంటే ఎంత అద్భుతంగా తీయొచ్చు. డ్రెస్సులు లేవు, సెటప్లు లేవు, ఫైట్లు లేవు, డాన్సులు లేవు, జాగ్రత్తగా ఫైట్లు అంటే తోపులాటలే ఫైట్లు. అలా జాగ్రత్తగా చేసి ఒక అంతకుడు ఇట్లా బీడి నోట్లో పెట్టుకొని, ఆ సిగరెట్ నోట్లో పెట్టుకొని నలుస్తా ఏ రకంగా చేస్తాడు, తర్వాత దొరికిపోతానన్నప్పుడు డబ్బా ఫోన్లు ఏ రకంగా మార్పిస్తాడు, తర్వాత ఎలా పాతి ఆ సాక్ష్యాలన్నీ లేకుండా చేస్తాడు, ఎంతో తెలివిగా చేసుకున్న లాస్ట్కి ఏ రకంగా దొరికిపోతాడంటే తప్పు చేసిన వాడు ఎప్పటికైనా దొరుకుతాడు అని ఒక గొప్ప సందేశాన్ని కూడా ఇస్తూ, ఒక కిల్లింగ్ అడిక్షన్ ఉన్నటువంటి వ్యక్తి ఒక పోలీస్ అధికారి అయితే ఎలా ఉంటుంది అనే దాని మీద దాని ఇన్వెస్టిగేషన్ ఒక నిజాయితీ గల జయకృష్ణ లాంటి ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి, అతని ఫ్యామిలీ నేపథ్యం చూపిస్తారు. ఇంట్లో పిల్లలతో ఆడుతూ ఉంటాడు, పిల్లలు ఏదో చెప్తే దాన్ని బట్టి ఒక పాయింట్ దొరుకుతుంది తనకి. ఆ ప్రకంగా ఏ రకంగా ట్రేస్ అవుట్ చేశాడు, పై అధికారులకు ఏ రకంగా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఈ కేసుని సాల్వ్ చేశాడు అన్నది మిస్టరీని తేల్చేటువంటి ఒక గొప్ప అధికారి పాత్రలో వినాయకాన్ని అసలు ఊహించలే మనం. అద్భుతంగా రాణించాడు అతను. ఆ క్యారెక్టర్ తగ్గ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు, ముఖం కూడా కవలికలు అతని హైట్ పర్సనాలిటీ లేకపోయినా కూడా రాణించి ఎంతో గొప్ప నటుడు అనిపించుకున్నాడు. జైలర్ లాంటి సినిమాలో ఎంతో భయంకరమైన విలన్గా కనిపించినటువంటి వినాయకాన్ని హీరోగా చేసేటువంటి ప్రయత్నము, మమ్ముటి నిర్మాతగా ఉండి తనే విలన్గా చేయడం అనే ప్రయత్నాన్ని ముందు మెచ్చుకోదగ్గది. జోస్ ఆ నైపుణ్యానికి మరోసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.